పెద్ద సమస్య చేసిందా, అంతమైపోతుందా? అయితే నీ ఆశీర్వాదం యొక్క గొప్ప ఆరంభము ఆ శ్రమ. హల్లెలూయా. అందుకే నీవు ప్రతి దేని గురించి చింతించకుండా ఏం చేయాలా? ప్రార్థనా విజ్ఞాపనల చేత నీ సమస్యలను దేవుడికి కమాన్, ఏ సమస్యలు ఉన్నాయో దేవుడికి తెలియచేయండి. కమాన్, టాక్ టు గాడ్. లార్డ్, దిస్ ఇస్ మై ప్రాబ్లం. లార్డ్, ఇంతకాలం నేను ఈ బాధపడ్డానయ్యా, ఈ ఎయిడ్స్ కోసము, నేను చనిపోతున్నానని నిందపడ్డాను, కానీ నువ్వు దీన్ని సాక్ష్యంగా వాడుకోగలవు. ఈ క్యాన్సర్ని వాడుకోగలవు, ఈ కిడ్నీ సమస్యను, ఈ గుండె జబ్బులను, ఈ నిందలను, ఈ అప్పులను, ఈ యొక్క దురలవాట్లను, ఇదిగో నా పాప జీవితాన్ని, ఇదిగో నా యొక్క దుర్మార్గపు జీవితాన్ని నువ్వు వాడుకోగలవు. యూ క్యాన్ యూజ్ మీ, ఓ లార్డ్. Yes, I am surrendering you. The very thing that is destroying me, the very thing that is causing me fear, you can use me to be a bold person. The beginning of a bold person, God can use that fear levels, that problems. దేవుడు ఆ సమస్యను వాడుకోగలడు, ఆ ఇబ్బందిని వాడుకోగలడు, ఆ కష్టాన్ని వాడుకోగలడు. దేనిని గురించి చింతించొద్దు అంటున్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. యేసయ్యా, ఇదిగో నా చింతని ఇప్పుడు నీలో పెడుతున్నాను. జ్ఞానమునకు మించిన సమాధానము నాకు కావాలా? జ్ఞానమునకు మించిన, ఇదిగో ఈ రోగం భరించలేకపోతున్నాను, ఈ కష్టం భరించలేకపోతున్నాను, ఈ సంసారాన్ని భరించలేకపోతున్నాను, ఈ ఉద్యోగాన్ని భరించలేకపోతున్నాను, ఈ నిందలు పడలేకపోతున్నాను, నా వేదన, నా మానసిక బాధ, నా చెప్పుకోలేని బాధ ఎవరికి చెప్పుకోనయ్యా, కుమిలిపోతున్నాను. కానీ దేవా, సిలువలో నీవు పడిన ఆ నిందను దేవుడు ఒక మంచి ఆశీర్వాదానికి మార్గముగా వాడుకున్నావు. The very thing the devil has used cross to destroy Jesus, but you have used cross to elevate his name. Yes, Lord. People have crucified him to destroy him, to put an end to him. అయ్యా, యేసయ్యని చంపేయడానికి శత్రువు సిలువను వాడుకుంటే, నీవు అదే సిలువ చేత ఇదిగో ఆయనకి అన్నిటికంటే ఆ పరిణామానికి ఆరంభముగా చేశావు. The cross is not an end of Jesus. The cross became a beginning of Jesus. Hallelujah. A beginning to worship his name. A beginning to be glorified. Oh Lord. ఏ నింద అయితే మమ్మల్ని అంతం చేస్తాననుకున్నదో ఆ నిందను మా జీవితంలోంచి ఇదిగో ఆశీర్వాదాలకి ఆరంభముగా తీయబోతున్న దేవా. ఎస్ లార్డ్, దిస్ ఇస్ అ బిగినింగ్. బిగినింగ్. యువర్ ప్రాబ్లమ్ ఇస్ అ బిగినింగ్. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు నూతన ఆశీర్వాదానికి దేవుడు ఆరంభముగా చేయబోతున్నాడని నమ్ముచున్నాను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను.